రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వైస్ చైర్మన్ గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక గొల్లపల్లి రాజేశ్వరి, భక్తుల లక్ష్మి, ఎట్లా కనిపిస్తారు వెనకాల వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ దండా రమాదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. దానికి కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి ఈ కళ్యాణ లక్ష్మి అనేది నిరుపేదలకు ఎంతో ఘనంగా ఉంది సార్. ₹1,00,000 వస్తుందంటే ఈ రోజుల్లో పెళ్లి అంటేనే ఎంతో ఇబ్బందికరం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు బీబీసీ ఏదైతే ఉందో వాళ్ళకు మరీ బీద కుటుంబంలో ఉండాలంటే పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రోత్సహిస్తున్నందుకు మా తరఫున మరియు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఇకపోతే ఇప్పుడే సోదరులు చెప్పారు కొత్తగా మున్సిపాలిటీ గురించి మీకు తెలియదేమీ లేదు. ప్రతిదీ డబ్బుతో కూడుకున్నది, కాబట్టి ఏదైతే అభివృద్ధి వాడలో మేము కూడా కొత్తగా ఎన్నికైన సందర్భంలో పెట్టే ఈ ప్రజాపాలన పట్టణ ప్రణాళిక రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అసలు శుభ్రత పరిశుభ్రత గురించి ప్రజలు అవగాహన, మా కమిషనర్ గారు మేము అందరు కలిసి ప్రతి వార్డుకు తిరిగి కూడా మేము మా బాధ్యతలు నిర్వహిస్తున్న పొద్దున్న లేచినామంటే 10 గంటల దాకా తిరిగి మళ్ళీ నేను ఆఫీస్కి పోయిన పనులు చూసుకుంటున్నా సార్. ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ గురించి మన మిత్రుడు శ్రీనివాస్ గారు సర్పంచ్ గారు చెప్పిండ్రు. మాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, దృష్టికి తీసుకొస్తాం సార్. మీకు ఎప్పుడు కూడా మేము అండదండలుగా మీ ఎంత ఉంటుంది సార్. మాకు అభివృద్ధి కావాలి సార్. మాకు ఏ పార్టీలు పక్క పెడితే ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ఇక్కడ మాకు కావాల్సింది అభివృద్ధి. మీరు బాగుంటేనే మీ సోపు ఉంటేనే మేము ముంగడిపోతాం సార్. మీ చూపు లేకుండా మాత్రం మేము ఏది అభివృద్ధి కూడా చేయలేదు సార్. మీకు మేము అండదండగా ఉంటుంది సార్. ప్రతి విషయంలో కూడా మీకు మేము ఒక సేవకుని మేము కష్టపడతాం సార్. మా సైనికులందరూ కూడా నేను ఈ సభ వేదికగా నేను చెప్తున్నందుకు వేరే భాగంగా కూడా నాకు అవకాశం మీ అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక ఒకసారి ₹1,16,16 చెక్ వచ్చిన తర్వాత ఒట్టిగా తహసీల్దార్ ఆఫీస్ ఉండే వాళ్ళు మా ఆడబిడ్డలు చెట్లు పడితే ఏదైనా ఉపయోగపడుతుంది. కొందరు పేదవాళ్ళు ఉంటే అప్పో ఏదో లెక్క తీసుకునే వాళ్ళకు వెంటనే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రాత్రి చెప్పగానే వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పి పట్టణంలో దాదాపు 13 మందికి 10 మందికి అల్లీపూర్ లాంటి గ్రామంలో 13 మందికి ఇట్లా మొత్తం కలిపి 76 మందికి వాళ్ళ కళ్యాణం కలిపి మా మైనారిటీ సోదరిమణులకు షాదీ ముబారక్ చెప్తున్నాం. ఇవన్నీ పోయిన ప్రభుత్వంలో చాలినా కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కొనసాగించుకుంటూ మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కొద్దిగా గెలిచేటి ప్రభుత్వం మారింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి ఈ పథకాలను కూడా మనకు అందజేయాలి. అదేవిధంగా ఇవి కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చినాక ఈ 2 సంవత్సరాల ఎన్నో రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డులే కదా సలహా ఇచ్చే కార్యక్రమం. ఇంటింటికి కరెంటు ఒకప్పుడు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండేది. ఇప్పుడు భూమి లేని నిరుపేదలకు అందరూ కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తాం.
రీవర్స్ అయిపోయింది. అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఇంద్రా మీద కార్యక్రమం. ఎక్కడ లేని నిధులు ఒక్క మన మండలంలో దగ్గర దగ్గర 911 ఇళ్ళు కడుతున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం. ఏడుకు మీద ఎంతో సంతోషం అనిపిస్తుంది. నిరాకరణ నేను రంగపేట వేరే పని మీద పోతే ఆడ పిలుచుకపోయి ఇంటికి వచ్చేది విడిచిపెట్టలే ఆడపెట్ట నాకు ఇద్దరు నీళ్ళు వచ్చింది ఒకసారి చచ్చిపోవాలని చెప్పి అట్లా ఆనందంగా ఉన్నారు చాలా మంది. చాలా గ్రామాలు కూడా పెద్ద ఎత్తున ఇళ్ళు వచ్చింది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా గ్రామాల మహిళా సంఘాలు ఫలితవకాలు పూర్తవుతున్నాయి. మా ఇక్కడ సర్పంచ్ రెండవసారి అంబవైక్యుడు అన్ని కావాలని చెప్పి అడిగాడు. ఇప్పటిదాకా నువ్వు వచ్చావు, తప్పకుండా అండగా ఉంటాం. మున్సిపల్ కొత్తగా ఎన్నికయ్యారు, వారు పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని అంటున్నారు. తప్పకుండా మున్సిపల్ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారిని మిగతా పెద్దలు తీసుకుని ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి వారి అండ ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇప్పటికే ఒక 15 కోట్ల రూపాయలు చేస్తే 7 కోట్ల పెద్ద ట్రైన్లకు టెండర్లు అయినాయి. ఆయనతో కాంట్రాక్టర్ మళ్ళా పెట్టుబడి కూడా కౌన్సిలర్ నిలబడి ఓడిపోయాడు. పిలిపించి ఎప్పుడైనా మొదలు పెట్టిద్దాం, మిగతా పనులు చేద్దాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సౌజన్య సాధారణ ఉంటే ఇంట్లో కరెంటు మీటర్లు ఇస్తలేదు. తహసీల్దార్ గారు దృష్టికి తీసుకొచ్చిన మీటింగ్ ఆమెనే డీ గారితో కూడా మాట్లాడుతున్నామా, డీ గారితో కూడా తప్పకుండా మాట్లాడుతూ రిక్లరేషన్ చేయాలంటే తహసీల్దార్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఆర్డీఓకి పంపించి రిక్లరేషన్ చేస్తారు. అప్పుడు మనకు అందించే అవకాశం ఉంటుంది. మనం పద్ధతి ప్రకారం పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కొత్తగా ఇళ్ళ వాళ్ళు కట్టుకుంటున్న వాళ్ళు కొత్త మీటర్ తీసుకుంటే అక్కడికి పోల్స్ కరెంటు కూడా ఉచితంగా ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచులకు, మాజీ సర్పంచులకు తెలుసు, కానీ కొంచెం తెలియని వాళ్ళకు ఈ వేదిక ద్వారా కావచ్చు, మా మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలవడానికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని కొత్త మీటర్ ఉన్న వాళ్ళకు ఉచితంగానే కరెంటు పోల్లు, కరెంటు లైన్లు ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్లి చేసి 116 ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిందో ఆ చెట్లు అందుకోవడం వచ్చిన ఆడపిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.